దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 మరియు 7 వచనాలను మనము చదువుతున్నాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. గత ఆదివారము ఆయన యందుండి నడుచుకొనడం గురించి, అదేవిధంగా ఆయన యందు వేరు పారడమును గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీయులకి చెరసాలలో ఉంటూ వ్రాసినటువంటి మాటలు ఎపఫ్రా ద్వారా ఈ సంఘం యొక్క ఆత్మీయ స్థితిని వినినటువంటి పౌలు గారు ఈ సంఘానికి వ్రాస్తున్నటువంటి విషయాలు, ఆయన యందు వేరు పారిన వారై తర్వాత మాట ఇంటి వల్లే కట్టబడుచు ఈ పదం మనకి ఇంగ్లీష్లో ఇంటి వలె అని ఉండదు అక్కడ, అని ఆ భావం అదే కనుక తెలుగులో అనువాదము చేసేవారు ఈ విధంగా అనువాదం చేశారు. కట్టబడుచు అనే పదము ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పదం. గత ఆదివారం మనము చూసాం, వేరు పారడము అనేది వ్యవసాయమునకు సంబంధించినటువంటి పదం. వ్యవసాయానికి సంబంధించినటువంటి పదాన్ని, ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పదమును పౌలు గారు వ్రాశారు. కట్టబడుచు అనే మాట కట్టబడింది కాదు, కట్టబడుచు కంటిన్యూయస్ యాక్షన్. అది జరుగుతున్నటువంటి పనిని అది తెలియజేస్తూ ఉంది. ఎపఫ్రా సువార్త వాక్యము ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి పునాదిని వేశాడు. ఇల్లు కట్టే వాళ్ళు ఇక్కడ ఎవరైనా జయపన్న ఇల్లు కడుతున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఏం చేస్తారు? ఒక మూలలో రాయిని
మూలరాయిని పెట్టి తర్వాత పునాది వేస్తారు కదా. మూలరాయితో ప్రారంభం చేసి పునాది వేస్తారు. పునాది అనేది, పునాదితో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా? ఇంటి నిర్మాణం పూర్తి కాదు. పునాది అది ప్రారంభ దశ. పునాది వేయబడిన తర్వాత ఆ పునాది మీద కట్టబడాలి. పునాది మీద కట్టబడాలి. అదేవిధంగా ఎపఫ్రా సువార్త వాక్యము ద్వారా కొలస్సీల జీవితాలలో ఆత్మ సంబంధమైనటువంటి పునాదిని వేశాడు. ఆ పునాది మీద వాళ్ళు ఆత్మ సంబంధంగా కట్టబడుతూనే ఉన్నారు. పౌలు గారు ఈ యొక్క పత్రికని 60-62 క్రీస్తు శకం 60-62 మధ్యలో రాశాడు. అంటే అప్పటికి వారు సువార్త విని 8 లేక 10 సంవత్సరాలు అయింది. 8 లేక 10 సంవత్సరాలు వారి ఆత్మ సంబంధమైన వయస్సు. అది ఆత్మ సంబంధమైన పునాది వేయబడింది వారి జీవితాలలో. ఆ పునాది మీద వారు ఆత్మ సంబంధంగానే వారు కట్టబడుచు ఉన్నారు. కట్టబడుచు ఉన్నటువంటి వారికి ఆయన ఏమని రాశాడంటే, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఈ కట్టబడము అనేది ఒక్కసారి మాత్రమే జరిగే పని కాదు, నిరంతరము జరగవలసినటువంటి పని. ఎంతవరకు ఆత్మ సంబంధంగా వీరి జీవితాలలో ఈ కట్టబడుట అనే పని ఎంతకాలము జరగాలి అంటే వారి చివరి దినం వరకు జరగాలి. లేకపోతే యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ లోకానికి వచ్చేంత వరకు జరగాలి. నిరంతరము కూడా జరగవలసినటువంటి పని ఇది. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాశాడో మనం చదువుకుందాం. చూడండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇక్కడ పౌలు ఏం చేశాడంట? పునాది వేశాడంట. మరి ఒకడు ఏం చేస్తున్నాడట? పౌలు వేసిన పునాది మీద కట్టుచు ఉన్నాడట. మనము నేపథ్యాన్ని మనం చూసినట్లయితే, బ్యాక్గ్రౌండ్ ని మనం చూసినట్లయితే, పౌలు గారు ఏథెన్స్ పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వస్తాడు. కొరింథీ పట్టణానికి వచ్చి అక్కడ అకులా ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలను కనుగొని వారి దగ్గరికి వెళ్ళి వారితో 6 నెలలు కాపురం ఉన్నాడు. ఈ 6 నెలలు మరి పౌలు గారు ఏం చేశారు అక్కడ అనగా సువార్త వాక్యాన్ని ప్రకటించాడు. కొరింథీయులు విన్నారు. వినటం వలన విశ్వాసం కలిగింది. బాప్తిస్మం తీసుకున్నారు. ఆ విధంగా క్రీస్తు సంఘము స్థాపించబడింది. పౌలు గారు పునాది వేశాడు. ముఖ్యమైన మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త చేత ఆత్మ సంబంధమైనటువంటి పునాదిని కొరింథీ పట్టణంలో వేశాడు.
పట్టణంలో వేశాడు. అయితే పట్టణంలో వేశాడు, ఆ సంఘము స్థాపించబడింది. సంవత్సరం 6 నెలలు అక్కడ ఉన్నాడు. సంవత్సరం 6 నెలల తర్వాత ఏమైంది? పౌలు గారు కొరింథీ నుంచి మరలా ఇంకొక ప్రదేశానికి వెళ్ళాడు. మరి ఆ సంఘాన్ని కాచేవారెవరు? ఆ సంఘాన్ని ఎవరు కాశారు అని మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ పౌలు ఏమన్నాడు? నేను పునాది వేశాను అన్నాడు. సువార్త వాక్యం ద్వారా పునాది వేశాడు. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అన్నాడు. మరి ఒకడు ఎవరు అనగా పౌలు గారి తర్వాత అపోల్లో కొరింథీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ పట్టణానికి వచ్చి ఆ సంఘాన్ని కట్టాడు. పౌలు గారు పునాది వేస్తే ఆ పునాది మీద అపోల్లో కట్టాడు. పౌలు అంటాడు ఈ 3వ అధ్యాయము 6వ వచనంలో, నేను నాటితిని. ఏం నాటాడు? సువార్త వాక్యాన్ని నాటాను. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. ఇక్కడ ఇద్దరు పునరులను మనం చూస్తా ఉన్నాం. పౌలు గారు పునాది వేశాడు. అపోల్లో ఆ పునాది మీద కట్టాడు. నేను ఇంతవరకు చెప్పాను, పునాది వేయడము పునాది, భౌతికపరమైన పునాది వేయడం అది ముగింపు కాదు. అలాగే ఆత్మ సంబంధమైన పునాది కూడా అది ముగింపు కాదు. ఇక్కడ కొరింథీయులు సువార్త వాక్యం విని విశ్వసించి బాప్తిసం పొందుకున్నారు. క్రీస్తు సంఘంలో సభ్యులయ్యారు. అయితే వారు ఆత్మ సంబంధంగా ఎదుగుటలో అపోల్లో సహాయం చేశాడు. అదేవిధంగా ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఈ కొలస్సీయులకు రాస్తూ ఏమని రాశాడు? ఆయన యందు కట్టబడుచు ఉండాలి అని పౌలు గారు రాస్తున్నారు. కొలస్సీయులారా, ఈ కట్టబడుట అనేది ఒక్కసారి జరిగేది మాత్రమే కాదు. ఈ కట్టబడుట అనేది నిరంతరము కూడా జరుగుతూనే ఉండాలి. మీ మరణ దినం వరకు మీరు ఆత్మ సంబంధంగా కట్టబడుతూనే ఉండాలి. లేక యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కట్టబడుతూనే ఉండాలి. ఆత్మ సంబంధంగా కట్టబడడం అనగా ఏమిటి మనం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడు ఆయన 15వ వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కట్టబడడం అంటే ఎదుగడము. ఇక్కడ చూడండి, మన మధ్యలో చిన్న బాగున్నాడు, సమీల్ గారి కుమారుడు చిన్న బాబు ఎదుగుతూ ఉన్నాడు. పుట్టాడు, ఎదుగుచూ ఉన్నాడు. అక్స పుట్టింది, ఎదుగుచూ ఉంది. జేమ్స్ పుట్టాడు, ఎదుగుచూ ఉన్నాడు. ఈ ఎంతవరకు ఎదగాలి? ఎదగడం అనేది ఒక్కసారి మాత్రమే జరిగే పనియా? కాదు, వాళ్ళు ఎదుగుతూనే ఉండాలి. ఎంతవరకు ఎదుగుచూ ఉండాలి? ఎంతవరకు ఎదుగుచూ ఉండాలి? ఎదుగుదల అనేది ఎంతవరకు ఉంటుంది? మరణం వరకు. ఎదుగుదల అనేది మరణము వరకు జరగవలసినటువంటి పని. ఇక్కడ ఆత్మ సంబంధంగా పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ ఆయన ఎందుకు కట్టబడాలి అని రాశాడు. అనగా కొలస్సీయులు వారు సువార్త విన్నారు, విశ్వసించారు, బాప్తిసం తీసుకున్నారు. ఆత్మ సంబంధంగా 8 లేక 10 సంవత్సరాల జీవితం గడిచింది. ఆత్మ సంబంధమైన వయసు అది. అయితే అంతటితో అయిపోయిందంటే కాదు. వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు కట్టబడుతూనే ఉండాలి. అనగా వారు ఎదుగుతూనే ఉండాలి. ఎన్ని విషయాల్లో ఎదగాలంటే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు?
మన అన్ని విషయాలలో ఎదుగుదుము. ఎవరి వలె ఉండుటకు? ఎవరి వలె ఉండుటకు ఎదగాలి అట? క్రీస్తు వలె ఉండుటకు ఎదుగాలి అట. కట్టబడము అంటే క్రీస్తు వలె ఉండుటకు ఎదగడము. గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎందుండి నడుచుకోవడం అంటే ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ మనం కూడా నడుచుకోవడం. ఆయన వెలుగై నడుచుకున్నాడు, మనం కూడా అలా నడుచుకోవడం. మనం గత ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం కనుక నేను మరలా జ్ఞాపకం చేయబోవడం లేదు. అలాగే చూడండి, పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎవరు రాశారు ఈ మాటలు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? తెస్సలోనీలకు రాశారు. తెస్సలోనీలకు రాశారు. వారి గురించి ఏమని రాశాడు? మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎందుకంట వీరిని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఎందుకు బద్ధులు? ఆ కారణాన్ని రాస్తా ఉన్నాడు. ఏంటి కారణం అంటే, ఏలయనగా మీ విశ్వాసం. ఎవరి విశ్వాసం? విశ్వాసం. తెస్సలోనికైల విశ్వాసం ఏమైందంట? బహుగా అభివృద్ధి పొందుచున్నది. అభివృద్ధి పొందుచున్నది కాదు, ఎలా పొందుచున్నదంట? బహుగా అభివృద్ధి పొందుచున్నది. బహుగా అభివృద్ధి పొందుచున్నది. వీరి దగ్గరికి కూడా ఎవరు వెళ్ళారు? అపోస్తలుడైన పౌలు గారే వెళ్ళారు. ఆ 3 విశ్రాంతి దినములు వారి దగ్గర ఉన్నాడు. వారికి సువార్త వాక్యం విశ్రాంతి దినములో 3 విశ్రాంతి దినాలు ఆ తెస్సలోనికలో ఉన్నాడు. సమాజ మందిరానికి వెళ్ళాడు. పౌలు గారు సువార్త వాక్యం ప్రకటించాడు. వారు విన్నారు, వారు విశ్వసించారు, బాప్తిసం తీసుకున్నారు. ఆ విధంగా తెస్సలోనికలో కూడా సంఘము ప్రారంభమైంది. వారి విశ్వాసం, పౌలు గారు చెప్పినటువంటి సువార్త వాక్యం వినుట వలన వారికి విశ్వాసం ప్రారంభమైంది. అయితే ఆ ప్రారంభమైనటువంటి విశ్వాసము ఏమైందంట? అభివృద్ధి చెందిందంట. ఎలా అభివృద్ధి చెందిందంట? బహుగా అభివృద్ధి చెందింది అంట. విశ్వాసం ప్రారంభమైంది, అది అభివృద్ధి చెందుతుంది, అది బహుగా అభివృద్ధి చెందుతుంది. కట్టబడము అనగా ఏంటో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సైలారా, మీరు ఆత్మ సంబంధంగా కట్టబడాలి. ఆయన యందు కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అనగా మీరు క్రీస్తు వలె అన్ని విషయాలలో ఎదగాలి. మీ విశ్వాసములో బహుగా అభివృద్ధి చెందాలి. చూడండి, పేతురు గారు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయట. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ కూడా ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఎదుగు నిమిత్తము. ఏ విషయంలో ఎదగాలట?
రక్షణ విషయంలో ఎదగాలి అట. రక్షణ పొందుకుంటే సరిపోదా? పుడితే సరిపోదా? సరిపోదు. ఏమవ్వాలి? పెరగాలి. రక్షణ పొందుకుంటే సరిపోదా? సరిపోతుంది అనుకుంటే అది మన భ్రమ. రక్షణ విషయంలో ఏం కావాలి? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలి. అదేవిధంగా విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందాలి. మనము పొందుకున్నటువంటి రక్షణ విషయంలో ఎదుగాలి. పౌలు గారు కొలస్సీయులకి ఇదే రాస్తా ఉన్నాడు. కొలస్సీయులారా మీరు ఆయన యందు కట్టబడండి, ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ పునాదిని ఎఫ్రా వేశాడు. బలమైనటువంటి బండ మీద ఆ పునాది వేశాడు. ఆ పునాది మీద మీరు మీ చివరి దినం వరకు కట్టబడుతూనే ఉండండి. కట్టబడడం అయిపోలేదు, నిరంతరము కూడా కట్టబడుతూనే ఉండాలి అని పౌలు గారు రాస్తా ఉన్నారు. చూడండి, అదే మరలా పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే స్థిరపరచబడుచు. ఎవరో ఆయన పాట రాసిన పేరు నాకు తెలియదు, కానీ పాట రాశారు కదా, స్థిరపరచు వాడవు బలపరచు వాడవు నీవే అని పాట రాశాడు. ఇక్కడ ఆ పౌలు రాసిన మరొక మాట ఏమిటంటే స్థిరపరచబడుచు. ఎవరు స్థిరపరచబడాలంట? కొలస్సీయులు స్థిరపరచబడాలి అట. ఏ విషయంలో స్థిరపరచబడాలట? విశ్వాసమందు స్థిరపరచబడాలి అట. విశ్వాసమందు వీళ్ళు స్థిరపరచబడలేదా? విశ్వాసమందు మీరు స్థిరపరచబడలేదా? 5వ వచనం చూడండి. 5వ వచనం నేను శరీర విషయంలో దూరముగా ఉండను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. పౌలు గారు ఆనందించాడు. ఎందుకు ఆనందించాడంటే వారి యోగ్యమైన ప్రవర్తనను చూసి, అలాగే వారి స్థిర విశ్వాసాన్ని చూచి. వాళ్ళ విశ్వాసం స్థిర విశ్వాసం కదా, వాళ్ళ విశ్వాసం స్థిర విశ్వాసమే కదా, వాళ్ళ విశ్వాసం స్థిరంగా ఉందనే కదా ఆయన ఆనందించాడు. మరలా కింది వచనంలో ఏమని రాస్తున్నాడు? మీరు నేర్చుకున్న ప్రకారంగా, అనగా ఎపఫ్రా ద్వారా సువార్త వాక్యం విని, ఆ సువార్త వాక్యం వినడం ద్వారా నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడండి అని రాస్తా ఉన్నాడు. అంటే స్థిరపరచబడడం అనేది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే జరిగేది కాదు. కట్టబడము ఏ విధంగా నిరంతరము జరగవలసిన పను, స్థిరపరచబడడం కూడా నిరంతరము జరగవలసినటువంటి పనే. చాలా మంది తెల్ల వస్త్రాలు ధరించుకొని వచ్చారు పురుషులలో. ఇప్పుడు ఏం చేస్తాం? ధరించుకున్నాము. నేను కూడా తెల్ల వస్త్రాన్ని ధరించుకున్నా. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ఇప్పుడు వేసుకున్న తర్వాత ఏమవుతుంది? మాసిపోతుంది. కాబట్టి మా భార్య ఏం చేయాలా? నా భార్య మీ భార్యలు ఏం చేయాలి? వాష్ చేయాలి.
వాష్ చేసిన తర్వాత మనం ఏం చేయాలా? మళ్ళీ మనం వేసుకోవాలా. మళ్ళీ మన భార్యలు ఏం చేయాలా? వాష్ చేయాలా. అంటే ఒక్కసారి వాష్ చేసి సరిపోదా? ఒక్కసారి ఉతికితే సరిపోదా? సరిపోదు. ఏం చేయాలి? ధరించుకున్నప్పుడు మాసిపోతుంది కనుక దాన్ని ఏం చేయాలి? దాన్ని శుభ్రం చేయాలి. అలాగే వీరి విశ్వాసము స్థిరంగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు స్థిరపరచబడాలి? వస్త్రం వేసుకున్నప్పుడు ఏ విధంగా మాసిపోతుందో మన శరీరానికి ఉన్న మురికి వలన, మనం ప్రయాణం చేస్తున్న మార్గాలలో ఉన్న దుమ్ము వలన ఏ విధంగా వస్త్రము మాసిపోతుందో, మురికి అవుతుందో, మనం నడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల వలన వస్త్రం ఏ విధంగా మురికి అవుతుందో, అలాగే కొలస్సైలు వీరు భూమి మీద జీవించుచున్న జీవిత కాలములో, వారి విశ్వాస జీవితములో వారు అనుదినము ఎదుర్కొనుచున్న పరిస్థితుల వలన విశ్వాసం కూడా ఏమవుతుందో తెలుసా? విశ్వాసం కూడా ఏమవుతుందో తెలుసా? మరలా స్థిరపరచబడవలసినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. నేను చెప్తూనే ఉన్నా, ఈ సంఘానికి ఏముంది? ప్రమాదము ఉంది, ఆత్మ సంబంధమైన ప్రమాదం ఉంది. చక్కని మాటల చేత మోసపరిచే బోధకులు ఉన్నారు కదా. 3-4 వచనాలలో బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎవరి గుప్తములై ఉన్నాయట? ఎవరి యందు? యేసుక్రీస్తు యందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు యేసుక్రీస్తు యందే గుప్తములై ఉన్నాయని పౌలు గారు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను. బుద్ధి, జ్ఞానముల, సర్వ సంపదలు యేసుక్రీస్తు యందే గుప్తములై ఉన్నాయన్న సంగతిని చెప్పడానికి గల కారణం ఏంటంటే, చక్కని మాటల చేత మోసపరిచే వారు ఉన్నారు గనక. చక్కని మాటల చేత మోసపరిచే వారి మాటలు వీళ్ళు విన్నప్పుడు వీళ్ళ విశ్వాసం ఏమవుతుంది? స్థిరంగా ఉన్నటువంటి వీరి విశ్వాసము కదలింపబడవచ్చు కనుక వారి విశ్వాసం మరలా ఏం కావాలి? మరలా స్థిరపరచబడాలి. పౌలు గారు తిమోతికి రాస్తాడు, ధనాపేక్ష ఏమంట? సమస్తమైన కీడులకు మూలమంట. కొందరు ఏం చేశారంట? దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తాము కుడుచుకునిది అని రాయబడి ఉంది. అంటే అక్కడ విశ్వాసము నుండి విశ్వాసులు తొలగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే ధనాపేక్ష. ధనాపేక్ష వలన విశ్వాసము నుండి విశ్వాసి తొలగిపోయేటట్లుగా చేస్తుంది. కనుక విశ్వాసమందు స్థిరపరచబడుచూనే ఉండాలి. యేసుక్రీస్తు వారు పిత్తువాణిని గురించినటువంటి ఉపమానాన్ని చెప్పాడు. ఆ విత్తనం ఎన్ని చోట్ల పడిందంట? మొదటి విత్తనం ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. రెండవ విత్తనం ఎక్కడ పడింది? రాతి నేలలో పడింది. మూడవ విత్తనం ఎక్కడ పడింది? ముళ్ళ పొదలలో పడింది. నాలుగవ విత్తనం ఎక్కడ పడింది? మంచి నేలల్లో పడింది కదా. మూడవ విత్తనం ముళ్ళ పొదలలో పడింది. ఏంటి ముళ్ళ పొదలు అంటే ఐహిక విచారము, ధన మోసము అని భావాన్ని మన యేసుక్రీస్తు వారు చెప్తారు. ఐహిక విచారం అంటే ఈ లోక సంబంధమైన విచారం, ధనమోసం అంటే ఇవన్నీ ఈ లోక సంబంధమైన విచారం విశ్వాసాన్ని ఏం చేస్తుందంటే కదులుస్తుంది. ధనమోసం విశ్వాసాన్ని కదులుస్తుంది. కనుక విశ్వాసం ఏమవ్వాలి? ఒక్కసారి స్థిరపరచబడితే చాలు కదా, ఇంకా జీవితాంతము స్థిరపరచబడవలసిన అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. డ్రై క్లీనింగ్ ఇస్తే చాలు కదా. అంటే సరిపోదు.
మనం ధరించుకుంటూ ఉంటే అది మాసిపోతూనే ఉంటుంది. మనం దానిని శుభ్రం చేస్తూనే ఉండాలి. నిరంతరము కూడా ఇది కొనసాగాలి. అలాగే కొలస్సీయులు కూడా విశ్వాసమందు ఏమవ్వాలి? వారు ఈ భూమి మీద శరీరము ధరించుకొని జీవించుచున్నారు కనుక వారి అనుదిన జీవితంలో వారు ఎదుర్కొనే పరిస్థితుల వలన, ధనాపేక్ష అనే పరిస్థితి వలన అబద్ధ బోధ అనే పరిస్థితి వలన, ఈ లోక సంబంధమైన విచారాలనే పరిస్థితి వలన వారి విశ్వాసము కదిలినప్పుడల్లా వారి విశ్వాసం మళ్ళీ ఏమవ్వాలి? స్థిరపరచబడుచునే ఉండాలి. పౌలు గారు, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. శిష్యులు విసుకక ఏం చేయాలని ఉపమానం చెప్పాడు? విసుకక నిత్యము ప్రార్థన చేయాలని. ఒక్కసారి ప్రార్థన చేస్తే సరిపోదా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక్కసారి ప్రార్థన చేస్తే సరిపోదమ్మా కావ్య సిస్టర్? సరిపోదు. ఏం చేయాలి? విసుకక నిత్యము చేయాలి. పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా ఏమని రాయించాడు? ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎప్పుడెప్పుడు చేయాలంట? ఎడతెగక చేయుడి. ఒక్కసారి చేస్తే సరిపోదు, ఎడతెగక చేయాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము స్తుతి యాగం అర్పించాలంట. ఒక్కసారి అర్పిస్తే సరిపోదా? ఒక్కసారి అర్పిస్తే సరిపోదా అంటే కాదు. ఏం చేయాలంటే 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఇక్కడ ఏం చేయాలంట? స్తుతియాగము చేయాలంట. ఎవరికి? దేవునికి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎప్పుడెప్పుడు చేయాలంట? ఒకసారి చేస్తే సరిపోదా? దేవా, నేను రక్షణ పొందుకున్న తర్వాత ఇంక నేను ఒకసారి చేస్తాను అంటే కుదరదు. ఏం చేయాలంట? ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఎడతెగక చేస్తూనే ఉండాలి. స్తుతియాగం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. రొట్టె ద్రాక్ష రసం ఒక్కసారి తీసుకుంటే సరిపోదా? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. నేను వచ్చే వరకు దీనిని చేయుడి. మీకు ఇవి అర్థమవుతున్నాయా? నిరంతరము జరుగుతున్న పనులు మీకు అర్థమవుతున్నాయా? రిపిటేటివ్ యాక్షన్స్ అంటాం ఇంగ్లీష్లో. మీరు ఇంగ్లీష్ బాగా వచ్చే వాళ్ళైతే ఆ పదాలను మీరు చూడండి. ఆ గ్రామర్లో మీరు చూస్తే ఆ నిరంతరము జరుగు పనులని కట్టబడడం నిరంతరం జరుగుతూనే ఉండాలి. విశ్వాసమందు స్థిరపరచబడడం అది నిరంతరము జరుగుతూనే ఉండాలి. విశ్వాసమందు స్థిరపరచబడుచు. చూడండి, ఇంకా చివరిగా చూద్దాం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలను మరలా మనము చదువుకుందాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఆ తర్వాత ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. మొదటి మాట ఈరోజు నేర్చుకున్న మాట కట్టబడుచు. రెండవ మాట విశ్వాసమందు స్థిరపరచబడుచు. మూడవ మాట
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు. 10 మందిని బాగు చేస్తే ఎంతమంది వచ్చారు తిరిగి ఆయన దగ్గరికి? ఒక్కరే వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అడిగారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన 9 మంది ఎక్కడా అని అడిగాడు కదా. అంటే కృతజ్ఞతను యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నట్లే, ఎదురు చూడనట్లా? ఎదురు చూస్తున్నట్లే కదా. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో రాస్తూ, అంత్య దినాలలో మనుషులు ఇలా ఉంటారు అని రాస్తూ, మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు అంట. కానీ ఇక్కడ పౌలు కొలస్సీలకు రాస్తే ఏమంటున్నాడు? విశ్వాసులు కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏమవ్వాలంట? విస్తరించాలి. బెంగళూరుకి నేను ఒక్కడినే వచ్చాను 2002లో. ఇప్పుడు నేను విస్తరించానా లేదా? భార్య వచ్చింది, నాకు 3 పిల్లలు వచ్చారు, కుటుంబం విస్తరించిందా? ఒక్కడిని వచ్చాను, ఇప్పుడు 5 మంది ఉన్నాం. కృష్ణమూర్తి ఒక్కడొచ్చాడు, ఇద్దరు వచ్చారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. విస్తరించారా లేదా? అలాగే ఇక్కడ పౌలు గారు ఈ కొలస్సీలను ఏ విషయంలో విస్తరించమని చెప్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. సహోదరులలో ఒక్కరే స్తుతులు చెల్లించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, విస్తరించాలి. ఇది కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒక్కసారి చెల్లిస్తే సరిపోదా అంటే కాదు. ఇది కూడా నిరంతరము జరగవలసిందే. ఎంతవరకు స్తుతులు చెల్లించాలి? వీళ్ళ మరణం వరకు స్తుతులు చెల్లించాల్సిందే. లేక యేసుక్రీస్తు 2వసారి ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా స్తుతులు చెల్లించాల్సిందే. వీళ్ళు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఏమవ్వాలట? విస్తరించాలి అట. విస్తరించాలి. ఈ కొలస్సీలు ఎపఫ్రా ద్వారా సువార్త వాక్యం విన్నారు, విశ్వసించారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. ఆత్మ సంబంధంగా వారి వయస్సు పెరుగుతూ ఉంది. వారి వయస్సు పెరుగుతూ ఉన్న కొలది వారు దేవునిని ఎరిగిన వారు అవుతున్నారు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగిన వారు అవుతున్నారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వారి జీవితాలలో వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో వాళ్ళు తెలుసుకొనొచ్చు ఉన్నారు. ఇలా తెలుసుకునే కొలది వారి హృదయంలో ఆ కృతజ్ఞత పొంగి పొరలాలి. వారి హృదయంలో కృతజ్ఞత, వారి హృదయంలో దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నన్ను ఇంతగా ప్రేమించాడా, ఆయన నన్ను ఇంతగా ఆశీర్వదించాడా, ఇన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చాడా అని అర్థమయ్యే కొలది హృదయము ఆ కృతజ్ఞతాస్తుతితో పొంగి పొరలాలి. స్తుతి రావడం లేదు అంటే దేవుడు చేసిన మేలేంటో అర్థం కావడం లేదు, జ్ఞాపకం చేసుకోవడం లేదు అనే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. పౌలు గారు వీళ్ళకి రాస్తున్నారు, విశ్వాసులారా, మీ ఆత్మ సంబంధమైన వయస్సు పెరుగుచు ఉన్న కొలది, దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందుతున్న కొలది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు విషయమైన జ్ఞానంలో అనుభవం పొందుచున్న కొలది, వారు మీ జీవితాలలో చేసినటువంటి మేలులను మీరు తెలుసుకొనొచ్చు ఉన్న కొలది, కృతజ్ఞత అనేది పెదాల ద్వారా రాకూడదు. కృతజ్ఞత అనేది హృదయంలో పుట్టాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది
చెల్లించడం అనేది విస్తరించాలి. కృతజ్ఞత కలిగిన బ్రతుకు బ్రతకాలి. ఒక మగ్దలేని మరియలాగా కృతజ్ఞత కలిగిన బ్రతుకు బ్రతకాలి. నిరంతరము జరగాలి ఇది అని పౌలు గారు వారికి రాస్తా ఉన్నాడు. అంటే మూడు ప్రాముఖ్యమైనటువంటి మాటలు. వేరు పారడం వినండి. సువార్త వాక్యం వారు విన్నారు. ఆ వినడం అయిపోయింది. అయితే ఆ రోజులు గడిచే కొలది వాళ్ళు వేరుగా పారుతా ఉండాలి. అదొక మాట, ప్రాముఖ్యమైనటువంటి మాట. వేరుపారడం, యేసుక్రీస్తు యందు వేరుపారడము. అది మనం గత ఆదివారం నేర్చుకున్నాం. ఈరోజు నేర్చుకున్నటువంటి మాటలో మొదటిది యేసుక్రీస్తు యందు కట్టబడడం. ఎంతకాలం కట్టబడాలి? కొలస్సీలు ఎంతకాలం కట్టబడాలంట? నిరంతరం కట్టబడాలి. రెండవ మాట విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. ఎన్నిసార్లు జరగాలి ఈ కార్యం? ఎన్నిసార్లు జరిగే కార్యము? నిరంతరము జరిగే కార్యం. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, విస్తరించడం కూడా నిరంతరము జరగవలసినటువంటి కార్యం. కాబట్టి వీరి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే మనం కూడా సువార్త విన్నాం, విశ్వసించాం, బాప్తిస్మం తీసుకున్నాం. ఆత్మ సంబంధంగా మన వయసు ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. మన వయసు పెరుగుతూ ఉంది కనుక మనం కూడా ఆత్మ సంబంధంగా ఏమవుతూ ఉండాలి? ఆత్మ సంబంధంగా కట్టబడుతూనే ఉండాలి. అంటే ఆత్మ సంబంధంగా ఎదుగుతూనే ఉండాలి. ఒక్కసారి ఎదుగుతే సరిపోదు, ఆత్మ సంబంధంగా ఎదుగుతూనే ఉండాలి. క్రీస్తు వలె ఉండునట్లుగా అన్ని విషయాలలో ఎదగాలి. మన విశ్వాసములో అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలి? బహుగా అభివృద్ధి చెందాలి. రక్షణ విషయంలో ఏమవ్వాలి? ఎదగాలి. ఇది కట్టబడడం అంటే ఒకరోజు ఇది ఒక్కసారి మాత్రమే జరిగేది కాదు. అలాగే మనం కూడా విశ్వాసం అనేది ఏమవ్వాలి? స్థిరపరచబడుచునే ఉండాలి. ఒక్కసారి స్థిరపరచబడితే సరిపోతుందా అంటే కాదు. విశ్వాసమందు స్థిరపరచబడుచునే ఉండాలి. మన విశ్వాసం కూడా మనము ప్రతి దినము కూడా ఎదుర్కొనే పరిస్థితుల వలన మన విశ్వాసము కూడా కదులుతూ ఉన్నప్పుడు మనం మరలా మన విశ్వాసం స్థిరపరచబడుచునే ఉండాలి. అలాగే మనం కూడా కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు మొదటిసారి సువార్త విన్నప్పుడు దేవుని గురించి మనకు అంతగా తెలియదు, యేసుక్రీస్తు గురించి అంతగా తెలియదు. అప్పుడే వినడం ప్రారంభమైంది. అయితే రోజులు గడిచే కొలది మనం వింటా ఉన్నాము, చదువుతూ ఉన్నాం కనుక దేవుని గురించి తెలుస్తుంది, యేసుక్రీస్తు గురించి తెలుస్తుంది, పరిశుద్ధాత్మని గురించి తెలుస్తుంది. పాపం అంటే ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. రక్షణ పొందామంటే దాని గురించి ఇంకా తెలుస్తుంది. సంఘం అంటే ఏంటో తెలుస్తూ ఉంది. దేవదూతలు అంటే ఏంటో తెలుస్తుంది. పరలోకము, నరకము అంటే రోజులు గడిచే కొలది వీటి విషయమైన జ్ఞానంలో మనకు అభివృద్ధి కలుగుతుంది. ఇలా అభివృద్ధి కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇంత చేశాడా, ఇంత చేశాడా, దేవుడు ఇంత దయాళుడా, దేవుడు ఇంత ప్రేమ గలవాడా, దేవుడు ఇన్ని కార్యాలు చేశాడని మనకు రోజు తెలిసే కొలది మన హృదయంలో కృతజ్ఞత రావాలి. హృదయపూర్వకంగా మనం ఆయన కృతజ్ఞతాస్తుతిలో చెల్లించాలి. మగ్దలేని మరియలాగా మనం కూడా కృతజ్ఞత కలిగిన జీవితము జీవించాలి. మగ్దలేని మరి ఎన్ని దయ్యాలు బట్టే? 7 దయ్యాలు. 7 దయ్యాలను యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఆమె ఎలా జీవించింది? ఆయనను వెంబడించింది. ఒకసారి జీవితం అంతా వెంబడించింది. వెంబడించి ఏం చేసింది? ఆయనకు సేవ చేసింది, ఆయన శిష్యులకు సేవ చేసింది.
ఆమె దగ్గర ఆస్తి ఉంది. ఆ ఆస్తితో ఏం చేసింది? ఆస్తితో ఆయనకు సేవ చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా ఏం చేశాడు? సాతాను, వినండి, సాతాను సంబంధమైన అధికారంలో నుండి మనల్ని కూడా విడుదల చేశాడా? చేయలేదా? చేశాడా? చేయలేదా? విడుదల చేశాడు. మరి విడుదల చేసినప్పుడు మనం కూడా ఎలా బ్రతకాలి? మగ్దలేని మరి ఏ విధంగా యేసుక్రీస్తుని వెంబడించిందో, జీవితాంతం వెంబడించిందో, మనం కూడా జీవితాంతము వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాం. వెంబడించి ఎలా సేవ చేసిందో మనం కూడా సేవ చేయవలసిన వారమై ఉన్నాం. కేవలం ఆదివారం ప్రార్థనకు వచ్చి పోవడం మాత్రమే కాదు, సేవ చేయవలసిన వారమై ఉన్నాం. సేవ, ఆయన పనిని చేయవలసిన వారమై ఉన్నాం. అది కృతజ్ఞత కలిగిన జీవితం. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం ఆదివారము సమయానికే రాలేకపోతూ ఉన్నాం. కానీ వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞత కలిగిన జీవితం అంటే ఆయన సేవ చేయడం, ఆయనను వెంబడిస్తూ ఆయన సేవ చేయడం, సంఘములో ఆయన పని చేయడం, సంఘము ద్వారా బయటికి వెళ్ళి ఆయన పని చేయడం. ఇదే అండి కృతజ్ఞత కలిగిన జీవితం. మగ్దలేని మరియా తనకున్న ఆస్తితో సేవ చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం దేవుడు నా జీవితాన్ని మార్చాడు అని స్పష్టంగా మనకు అర్థమవుతే మన మనసు దేవుని మీద ఉండాలి, మన మనసు ఆయన సన్నిధి మీద ఉండాలి, మన మనసు ఆయన సంఘం మీద ఉండాలి. ఆయన సంఘం మీద ఉన్నట్లయితే మనము ఆయన సన్నిధికి ఆ సమయానికే మనము చేరి వస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించు. కనుక ఈ మూడు కట్టబడడం, విశ్వాసమందు స్థిరపరచబడడం, అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించడం, ఈ మూడు నిరంతరం మన జీవితంలో జరగవలసినటువంటి పనులు. కనుక మరి ఈ మూడు మనలో జరుగుతున్నాయా లేవా అని మనము పరీక్షించుకుందాం. ప్రార్థన ద్వారా, దేవుడి వాక్యాన్ని వినడం ద్వారా, ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకోవడం ద్వారా, సంఘంగా కూడుకోవడం ద్వారా, సంఘము ద్వారా దేవుని పనిని చేయడం ద్వారా మనము నిరంతరం కట్టబడతాం, విశ్వాసం నిరంతరం స్థిరపరచబడతాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందు నిరంతరం విస్తరిస్తాం. ఇవి చేస్తే కనుక మనం ఇవి చేసి ఇవి నిరంతరము చేయబద్ధులమై ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఆ విధంగా జీవించుటకు మనకు సహాయమును చేయాలి. ప్రార్థన చేసుకున్నాం.